Hey guys, welcome back to our channel. First of all, అందరికి wishing you very happy new year. మరి కొత్త ఇయర్లోకి ఎంటర్ అయ్యాం అండ్ క్రికెట్ ఫ్యాన్స్ అందరూ ఐపీఎల్ 2025 కోసం ఎంతో ఈగర్లీ వెయిట్ చేస్తూ ఉన్నారు. మరి ఈ వీడియోలో ఐపీఎల్ స్టార్టింగ్ డేట్, వెన్యూ అండ్ ఓపెనింగ్ మ్యాచ్ గురించి క్లియర్ గా డిస్కస్ చేద్దాం. అయితే వీడియోలకు వెళ్లే ముందు ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మన ఛానల్లో రెగ్యులర్ గా వస్తూ ఉంటాయి. మీరు ఈ వీడియోస్ ఏవి మిస్ అవ్వకూడదు అనుకుంటేనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆన్ లో పెట్టుకోండి. Now let's get in the video. అయితే ఫ్యూ మంత్స్ బ్యాక్ ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ నెక్స్ట్ 3 సీజన్స్ ఆఫ్ ది ఐపీఎల్ కోసం స్టార్టింగ్ అండ్ ఎండింగ్ డేట్స్ ని అనౌన్స్ చేశారు. ఇక ఐపీఎల్ 2025 మార్చి 14th స్టార్ట్ అయ్యి మే 25th ఎండ్ అవుతుంది. అండ్ ఐపీఎల్ 2026 మార్చి 15th స్టార్ట్ అయ్యి మే 31st ఎండ్ అవుతుంది. అలానే ఐపీఎల్ 2027 మార్చి 14th స్టార్ట్ అయ్యి మే 13th ఎండ్ అవుతుంది. సో బేసిక్లీ బీసీసీఐ ఐపీఎల్ స్టార్టింగ్ డేట్స్ ని ఇంత ఎర్లీగా అనౌన్స్ చేయడం ఇదే ఫస్ట్ టైం. ఐపీఎల్ కి మరో 2 months టైం ఉంది అన్న టైంలో వీళ్ళు స్టార్టింగ్ డేట్స్ ని అనౌన్స్ చేసేవాళ్ళు. కానీ ఫర్ ద ఫస్ట్ టైం నెక్స్ట్ 3 సీజన్స్ ఆఫ్ ది ఐపీఎల్ కోసం డేట్స్ ని ఫైనలైజ్ చేయడానికి ఒక మేజర్ రీజన్ ఉంది. అయితే కరెంట్లీ వరల్డ్ క్రికెట్ లో ఐపీఎల్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఈవెంట్. దీనికంటూ ఒక బ్రాండ్ ఉంది. ఈవెన్ ఐసీసీ కూడా దీనికి ఒక ఇంపార్టెన్స్ ఇస్తారు. మరి షెడ్యూల్ ని ఇంత అడ్వాన్స్డ్ గా రిలీజ్ చేయడానికి రీజన్ ఏంటి అంటే, మరి కమింగ్ డేస్ లో చాలా వరకు ఐసీసీ టోర్నమెంట్స్ ఉన్నాయి. లైక్ ఛాంపియన్స్ ట్రోఫీ, టెస్ట్ ఛాంపియన్షిప్ అండ్ T20 వరల్డ్ కప్. సో డేట్స్ ని ముందే అనౌన్స్ చేస్తే ఆ టైంలో ఐసీసీ ఏ టోర్నమెంట్స్ గానీ ఏ సిరీసెస్ గానీ కండక్ట్ చేయకుండా ఉంటారు. మరి ఇది ఎప్పుడు ఉండేదే కదని మీరు అనుకోవచ్చు. అయితే మీరు పాస్ట్ లో చూసుకుంటే ఐపీఎల్ స్టార్టింగ్ డేట్స్ లేట్ గా అనౌన్స్ చేయడం కారణంగా ముందే కొన్ని కంట్రీస్ మధ్య చాలా సిరీస్ షెడ్యూల్ అయ్యేవి. దీని వల్ల స్టార్టింగ్ అండ్ ఎండింగ్ మ్యాచెస్ కి చాలా ఫారెన్ ప్లేయర్స్ మిస్ అయ్యేవాళ్ళు. మరి ఇలాంటి ప్రాబ్లం రాకుండా ఐపీఎల్ టైంలో అందరు ప్లేయర్స్ అవైలబుల్ లో ఉన్నట్టు, ఆల్సో ఐపీఎల్ టైంలో మిగతా ఏ క్రికెట్ ఈవెంట్స్ జరగకుండా బీసీసీఐ ముందుగానే ఈ డేట్స్ ని అనౌన్స్ చేశారు. అలానే అన్ని ఫ్రాంచైజ్ అండ్ ప్లేయర్స్ ముందుగానే బెటర్ ప్లానింగ్ చేసుకోవడానికి ఇది ఒక అడ్వాంటేజ్ గా మారుతుంది. ఇక ఐపీఎల్ స్టార్టింగ్ డేట్స్ రిలీజ్ అయినప్పటికీ బట్ షెడ్యూల్ మాత్రం ఇంకా ఫైనలైజ్ కాలేదు. ఇక ఈసారి ఓపెనింగ్ మ్యాచ్ లో ఏ టీమ్స్ ఆడతారు అండ్ ఓపెనింగ్ మ్యాచ్ ఏ వెన్యూలో జరుగుతుంది అని చూసుకుంటే, ఇక ప్రతిసారి ఓపెనింగ్ మ్యాచ్ కూడా ప్రీవియస్ సీజన్ లో ఏ టీం అయితే టైటిల్ గెలుస్తారో ఆ టీం డెఫినెట్లీ ఓపెనింగ్ మ్యాచ్ లో ఆడతారు. ఆ టీం తో పాటు మరో టాప్ టీం ఓపెనింగ్ మ్యాచ్ లో ఆడతారు. ఇక పాస్ట్ 4 సీజన్స్ గా ఏ టీం ఓపెనింగ్ మ్యాచ్ లో ఆడారు అని చూసుకుంటే, ఇక 2020 సీజన్ లో ఎంఐ టీం టైటిల్ గెలవగా 2021 సీజన్ లో ముంబై ఇండియన్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓపెనింగ్ మ్యాచ్ ఆడారు. ఇక 2021 సీజన్ లో సిఎస్కే టీం టైటిల్ గెలవగా 2022 సీజన్ కోసం సిఎస్కే అండ్ కేకేఆర్ టీం ఓపెనింగ్ మ్యాచ్ ఆడారు. ఇక 2022 సీజన్ లో గుజరాత్ టీం టైటిల్ గెలవగా 2023 లో సిఎస్కే వర్సెస్ గుజరాత్ టైటన్స్ ఓపెనింగ్ మ్యాచ్ లో ఆడారు. ఇక 2023 సీజన్ లో సిఎస్కే టీం టైటిల్ గెలవగా 2024 కోసం సిఎస్కే వర్సెస్ ఆర్సీబీ ఓపెనింగ్ మ్యాచ్ ఆడారు. మరి 2024 లో కేకేఆర్ టీం టైటిల్ గెలిచారు. సో డెఫినెట్లీ ఈసారి కేకేఆర్ టీం ఓపెనింగ్ మ్యాచ్ లో ఆడతారు. ఇక వీళ్ళతో పాటు ఆడే టీం చూసుకుంటే, మరి సిఎస్కే టీం లాస్ట్ 3 సీజన్స్ గా ఓపెనింగ్ మ్యాచ్ ఆడుతున్నారు. సో వీళ్ళు మోస్ట్ లైక్లీ ఈసారి ఓపెనింగ్ మ్యాచ్ ఆడకపోవచ్చు. ఇక ముంబై ఇండియన్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ ఆర్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఈ 3 టీమ్స్ లో ఒక టీం కేకేఆర్ తో ఓపెనింగ్ మ్యాచ్ లో ఆడవచ్చు. అయితే సన్ రైజర్స్ టీం లాస్ట్ సీజన్ లో బ్రిలియంట్ గా పర్ఫామ్ చేశారు. అయితే కేకేఆర్ టీం తో ఫైనల్ లో ఓడిపోయారు. వీళ్ళ మధ్య ఒక రైవల్లీ మూమెంటం బిల్డ్ అయింది. సో సన్ రైజర్స్ టీం ఓపెనింగ్ మ్యాచ్ లో ఆడడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఈవెన్ ముంబై ఇండియన్స్ టీం ఓపెనింగ్ మ్యాచ్ లో ఆడి చాలా సీజన్స్ అయింది. సో వీళ్ళు ఓపెనింగ్ మ్యాచ్ లో ఆడడానికి పాసిబిలిటీస్ లేకపోలేదు. లేదు అంటే ఆర్సీబీ టీం అయినా ఓపెనింగ్ మ్యాచ్ ఆడతారు. అయితే కేకేఆర్ వర్సెస్ ఆర్సీబీ ఈ టీమ్స్ మధ్య ఒక రైవల్లీ బిల్డ్ అయింది. మరి ఆర్సీబీ టీం ఓపెనింగ్ మ్యాచ్ లో ఆడితే మోర్ వ్యూవర్షిప్ ఉంటుంది కాబట్టి సో వీళ్ళిద్దరి మధ్య మ్యాచ్ జరగడానికి మోర్ పాసిబిలిటీస్ ఉన్నాయి. ఇక ఈ ఓపెనింగ్ మ్యాచ్ వెన్యూ చూసుకుంటే కేకేఆర్ టీం టైటిల్ గెలిచారు కాబట్టి సో వాళ్ళ వెన్యూ కలకత్తాలోనే జరుగుతుంది. ఇక ఇది గైస్ ఇవాల్టి వీడియో. ఓపెనింగ్ మ్యాచ్ ఏ టీమ్స్ ఆడితే బాగుంటుందో మీరు కింద కామెంట్ చేయండి. For more interesting videos, please do subscribe our channel. Okay friends, bye bye. Thanks for watching.